అందరికీ నమస్కారం. ప్రాపంచికమా, పారమార్థికమా, ఇహమా, పరమా, భౌతికమా, ఆధ్యాత్మికమా, ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, వీటి తారతమ్యాన్ని తెలుసుకునే సంఘటన చూద్దాం. నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధనపట్టణం. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణ భగవాను దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళతారు. అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి పడుకున్నట్టు నటిస్తాడు. దుర్యోధనుడు వస్తాడు. పాదాల వైపు ఉన్నటువంటి ఆసనంపై ఆసీనుడై తర్వాత లోపల నేను రారాజును, చక్రవర్తిని అనే అహంతో ఆ ఆసనంపై లేచి ఆ శీర్ష భాగాన తల వైపు ఉన్నటువంటి ఆసనంపై మళ్ళీ ఆసీనుడవుతాడు. అప్పుడు అర్జునుడు వస్తాడు. వినయంగా నమస్కరిస్తూ అక్కడ నిద్రపోతున్నాడు కదా అని పాదాల వైపు కూర్చుంటాడు. ఇంతలో మెలకువ వచ్చినట్టు శ్రీకృష్ణ భగవానుడు లేచి చూసి, బావా, ఎప్పుడు వచ్చితివి? నీ రాకకు కారణమేమి అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను మొట్టమొదట వచ్చాను అన్నప్పుడు, కానీ బావా, నేను మొదట అర్జునుడిని చూశాను అంటాడు. ఇప్పుడు అర్జునుడు అంటాడు, యుద్ధ సమయమున తమ యొక్క సహాయ సహకారాలు కావాలి అని అర్థించగా కృష్ణుడు ఒక కండిషన్ పెడతాడు. నా లక్షల అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు. నేను యుద్ధము చేయను, ఆయుధము పట్టను, కేవలం నిమిత్రమాత్రంగా ఉంటాను. అప్పుడు అర్జునుడు అంటాడు, నిమిత్త మాత్రంగా ఉన్నా సరే బావా, నాకు మీరే కావాలి. దుర్యోధనుడు ఎంతో సంతోషిస్తాడు. పిచ్చివాడు లక్షల అక్షౌహిణుల సైన్యాన్ని కోరుకోకపోగా యుద్ధము చేయని, ఆయుధము పట్టని వ్యక్తిని కోరుకున్నాడు అని అనుకొని మనసులో ఎంతో సంతోషించి సరే అని ఉభయులు అంగీకరించి నిష్క్రమిస్తారు. దీనిలోని అంతరార్థం, ఆ లక్షల అక్షౌహిణుల సైనికమంతా ప్రాపంచికము. ఆయుధము పట్టని, యుద్ధము చేయని పరమాత్మ పారమార్థికం. ఎప్పుడైతే ప్రపంచాన్ని వదులుతామో, పరమాత్మను ఆశ్రయిస్తామో అదే ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి. భౌతికాన్ని తృణీకరించి జగన్మిథ్య అయినటువంటి ఈ మిథ్య అయినటువంటి జగత్తును మనము విడిచిపెట్టి ఎప్పుడైతే బ్రహ్మ సత్యం అనే పరమాత్మను ఆశ్రయిస్తామో, పరమాత్మ యొక్క పాదాలను శరణాగతి కోరుకుంటామో, మోక్ష మార్గాన్ని సులభంగా చేరుకుంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భౌతికములో ఉన్నంత మట్టుకు భౌతికమే ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో ప్రయాణము చేసినప్పుడు భౌతికతతో పాటు విజయము చేకూర్చుకొని ఆధ్యాత్మిక అత్యున్నత స్థితిని పొందడమే ఈ పరమాత్మ అనుగ్రహం. మనమందరం కూడా సాధ్యమైనంత వరకు ధ్యానాన్ని చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తూ, పరమాత్మ యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలను పొంది ఆ మూల చైతన్య శక్తి స్థానానికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.